ఏడుకొండల్లో నలుగురు అన్యమతస్థులపై సస్పెన్షన్ వేటు రాష్ట్ర వ్యాప్తంగా పండుగల సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. ఏపీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి నారాయణ స్వామిపై సిట్ ఫోకస్ పెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. దీంతో ఆయన విచారణకు హాజరవ్వాలని సిట్ కోరింది. ఈ నెల 21న విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ స్కామ్లో నారాయణ స్వామి పాత్రపై సిట్ విచారించనుంది. శ్రీశైలం సమీపంలోని ఈగలపెంట, దోమలపెంట గ్రామాల పేర్లను మార్చుతూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈగలపెంటను కృష్ణగిరిగా, దోమలపెంటను బ్రహ్మగిరిగా మార్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు కొత్త పేర్లతో మార్చాలని అధికారులు ఆదేశించారు. టీటీడీలో నలుగురు అన్యమత ఉద్యోగులను టీటీడీ సస్పెండ్ చేసింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఎలిజర్, బర్డ్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న రోసీ, గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న ప్రేమావతి, ఎస్పీ ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న అసుంతను సస్పెండ్ చేసింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా చోడవరం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి, మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే, ఏపీ మంత్రి నారాయణ, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాయివలస పంచాయతీలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక మాధవి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మురికి కాలువలు, పారిశుద్ధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు గ్రామస్తులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పరిశీలించారు. అందరికీ టిఫిన్ వడ్డించి రుచి ఎలా ఉంది, ఏవైనా లోపాలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అందరితో పాటు ఎమ్మెల్యే కూడా క్యూలో వెళ్లి టిఫిన్ చేస్తూ ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ ఆర్కే బీచ్ లో తలసేమియా రన్ ఉత్సాహంగా సాగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై అవగాహన కోసం ఈ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. తలసేమియా రన్ లో యువత పెద్ద ఎత్తున పాల్గొని పరుగులు తీశారు.